బయటెక్కామా 7 రోజుల్లో దక్షిణ భారతదేశం మొత్తం చుట్టేశామా అన్నట్టుండబోతోంది ఈ ట్రిప్. మరి లేటెందుకు? అసలీ ట్రిప్లో మనం చూడబోయే ఆ అద్భుతమైన ప్లేసెస్ ఏంటి, ఖర్చు ఎంత, పూర్తి యాత్ర మొదలయ్యేది ఫిబ్రవరి 4న. హైదరాబాద్ నుండి ఫ్లైట్లో త్రివేంద్రం ల్యాండ్ అవ్వగానే సీన్ సముద్రతీరానికి మారుతుంది. అక్కడ ఫేమస్ కోవలం బీచ్లో కాసేపు చిల్లయ్యి ఆజిమల శివుడి విగ్రహాన్ని చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే. కానీ అసలైన హైలైట్ నెక్స్ట్ డే మార్నింగ్. అదే శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం. ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన దేవుడు మన పద్మనాభస్వామి. ఆ భారీ గోపురం, లోపల శిల్పకళ, ఆ దైవ నిర్మితమైన వాతావరణం చూస్తే మీ జన్మ ధన్యమైనట్టే. అక్కడ్నుండి మనం పద్మనాభపురం ప్యాలెస్ చూసుకుని కన్యాకుమారి వైపు కదిలిపోతాం. డే 3 త్రివేణి సంగమం, కన్యాకుమారి. భారతదేశం చిట్టచివరన నిలబడి చూస్తే ఎలా ఉంటుంది? అదే ఫీలింగ్ కన్యాకుమారిలో దొరుకుతుంది. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం ఈ మూడూ కలిసే చోట సూర్యోదయం చూడడం ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సముద్రం మధ్యలో బోట్లో వెళ్లి ఆ భారీ తిరువళ్ళువర్ విగ్రహం మరియు స్వామి వివేకానందుడు ధ్యానం చేసిన రాక్ మెమోరియల్ని చూస్తుంటే గూస్ బంప్స్ గ్యారంటీ. డే 4 రామేశ్వరం, ది ఎమోషన్. రామేశ్వరం. కాశీయాత్ర పూర్తవ్వాలంటే రామేశ్వరం రావాల్సిందే. సాక్షాత్తు శ్రీరాముడు ఆ శివయ్యను పూజించిన పవిత్ర స్థలమిది. ఇక్కడి రామనాథస్వామి ఆలయంలోని కారిడార్స్ చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారిడార్స్ అవి. అంతేనా? అక్కడికి దగ్గర్లోనే ఉన్న ధనుష్కోడికి వెళ్తాం. ఒకప్పుడు సిటీగా ఉండి తుఫానులో సముద్రంలో కలిసిపోయిన ప్రదేశమది. ఒకవైపు ప్రశాంతమైన సముద్రం, మరోవైపు ఉగ్రమైన అలలు. ఆ వ్యూ చూస్తే మాటలు రావు. డే 5 టెంపుల్ సిటీ, మధురై. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్. అదే మన మధురై. ఇక్కడ కొలువైన మీనాక్షి అమ్మవారి ఆలయం, ఆ గోపురాల ఎత్తు, వాటిమీద ఉన్న బొమ్మలు చూస్తే అసలు ఆ కాలంలో అంత అద్భుతంగా ఎలా కట్టార్రా బాబూ అనిపిస్తుంది. అమ్మవారి దర్శనం చేసుకుని తిరుమల నాయక ప్యాలెస్ చూస్తే ఆ రోజు ఫుల్ ఖుష్. డే 6 అండ్ 7 ద గ్రాండ్ ఫినాలే, తంజావూర్ అండ్ ట్రిచి. డే 6న మనం తంజావూర్ వెళ్తాం. ఇక్కడ ఉన్న బృహదీశ్వర ఆలయం, బిగ్ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 1000 ఏళ్ల క్రితం ఎలాంటి సిమెంట్ లేకుండా కేవలం రాళ్లను పేర్చికట్టిన అద్భుతమిది. దీని గోపురం నీడ మధ్యాహ్నం నేలమీద పడదు అంటారు. అది నిజమో కాదో మీరే వెళ్లి చూడాలి. ఫైనల్గా కావేరి నది ఒడ్డున ఉన్న శ్రీరంగం, ట్రిచి వెళ్తాం. భూమిమీద వైకుంఠం ఏదైనా ఉందంటే అది ఇదే. పడుకున్న భంగిమలో ఉన్న రంగనాథస్వామిని దర్శించుకుని మనస్సు నిండా భక్తితో హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేస్తాం. బాగానే ఉంది భయ్యా. మరి ఐఆర్సీటీసీ వాళ్లు చాలా రీజనబుల్ రేట్ ఫిక్స్ చేశారు. మీరు 3 ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో ట్రిపుల్ షేరింగ్ వెళ్తే తలా ఒకరికి కేవలం 34,150 రూపీస్ మాత్రమే. ఒకవేళ ఇద్దరే వెళ్తే 35,900 రూపీస్. ఈ అమౌంట్లో ఏమేమొస్తాయో తెలుసా? హైదరాబాద్ నుండి రానుపోను ఫ్లైట్ టికెట్స్, మంచి ఏసీ హోటల్స్లో రూమ్స్,